యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగాదిగా తాపం పోజుల్లో నేను యముడంత వాణ్ణి మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి వారిని ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట. కారులో పాటెట్టుకుని రయ్యి రయ్యమని తొక్కుతుంటే ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. ఇక 35 ఏళ్ల తర్వాత మళ్ళీ విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మొదటి రోజు 1,55,00,000 దాకా వసూలు చేసి దుమ్ము లేపేసింది. ఇక రెండో రోజు ఎంత కలెక్టింగ్ చేసింది అనుకుంటున్నారు? మహా గొప్పగానే వసూలు చేసిందండి బాబా. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ తో పాటు జనం డాన్సులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయటం, ఆ వీడియోలన్నీ చూసి జనం థియేటర్లకి క్యూ కడుతున్నారు. మొదటి రోజు 34,000కు పైగా టికెట్లు తెగితే రెండో రోజు 14,000కు పైగానే టికెట్లు అమ్ముడుపోయాయి. ఓ వైపు కొత్త సినిమాలు 2-3 ఉన్నా సరే ఈ రేంజ్ లో అదరగొడుతున్నదంటే అదంతా మెగాస్టార్ మెగా ఫ్యాన్స్ మహిమే. కొత్త సినిమాకి ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. ఒక్క అభిమానులే కాదు, చిరంజీవి గారి నటనను ఇష్టపడే వాళ్ళంతా సినిమా చూడటానికి థియేటర్లకి వెళ్తున్నారు. ఇక రెండో రోజు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి వచ్చిన కలెక్షన్లు లెక్క చూసుకుంటే అంతా కలిపి 60 లక్షల దాకా వసూలు చేసిందట. 2 రోజులకి కలుపుకుంటే నైజాంలో 70 లక్షలు, సీడెడ్లో 20 లక్షలు, ఆంధ్రాలో 78 లక్షలు, ఇట్లా ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కలుపుకుంటే 1,68,00,000 వసూలు చేసింది. అటు కర్ణాటక ఓవర్సీసు అంతా కలిపితే మరో 40 లక్షల దాకా వచ్చాయట. 2 రోజుల కలెక్షన్లు 2 కోట్లు దాటేయాయి. పైగా వీకెండ్లో కొత్త సినిమాలకు లేని క్రేజు 35 ఏళ్ల కిందట వచ్చిన పాత సినిమాకి వచ్చింది. అయినా మెగా హీరోల సినిమాలు కొత్తవైనా పాతవైనా అదే క్రేజు, అదే రేంజ్లో కలెక్షన్లు రావటం పక్కా. పవర్ స్టార్ సినిమా గబ్బర్ సింగ్ను 2024లో మళ్ళీ విడుదల చేస్తే 8 కోట్లు వసూలు చేసింది. 2022లో ఖుషీ సినిమాని రిలీజ్ చేస్తే 7,46,00,000 వసూలు చేసింది. గ్లోబల్ స్టార్ నటించిన ఆరెంజ్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. 2 సార్లు రిలీజ్ చేస్తే అంతా కలిపి 7 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఇట్టా తెలుగు సినిమాల్లో రిలీజ్ అంటే రికార్డులన్నీ మెగా హీరోలవే. ఇక ఇప్పుడు పెద్ద విషయం ఏంటంటే మెగా ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్న విషయం ఏంటంటే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి సీక్వెల్ రావాలి. పాత సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూశాక ఆ కోరిక ఇంకాస్త బలంగా మారిపోనది ఫ్యాన్స్ కి. నిజానికి 1990లో వచ్చిన భారీ తుఫానులో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్న టైంలో వచ్చింది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా. అట్లాంటి టైంలో విడుదలైన సినిమాకి జనం బ్రహ్మరథం పట్టారు. ఇక జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి సీక్వెల్ తీయాలనేది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న విషయం ఏం కాదు, చాలా రోజుల నుంచే వినిపిస్తుంది. రాఘవేంద్రరావు రెడీగా లేకపోయినా సినిమా తీయటానికి నిర్మాత అశ్విని దత్ మాత్రం సిద్ధంగా ఉన్నారు. రామ్ చరణ్ జాన్వీ కపూర్ జంటగా చేస్తే బాగుంటుందని చిరంజీవి గారు ఎప్పుడో చెప్పారు. పైగా ఈ మధ్య ప్రమోషన్స్ లో రామ్ చరణ్ జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఉంగరం ఏటైంది, సేప ఏమైంది అని ప్రశ్నలు అడిగి నాగశ్విన్ పేరెత్తాడు. అంతా చూస్తుంటే తెర వెనక సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయనే విషయం అర్థమైపోతుంది. చరణ్ ప్రత్యేకంగా నాగశ్విన్ పేరు తీసి మరి సినిమాని డైరెక్ట్ చేయమని అడగకుండానే అడిగాడు. అన్నింటికి మించి వైజయంతి మూవీస్ కి నిర్మాత అశ్విని దత్కి మెగాస్టార్ మాట అంటే వేదం. మరి ఆయనే నోరు తెరిచి అడిగినప్పుడు సినిమా తెరకెక్కకుండా ఎట్టా ఉంటది? కల్కి 2 అయ్యాక తీస్తారేమో చూడాలి. ఏ మాట కామాటే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి పార్ట్ 2 వస్తే మాత్రం బొమ్మ అదిరిపోతుంది అంతే.